ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ యుద్ధం మిగిల్చిన విషాదం ఇప్పటి వరకు చూస్తే మొత్తంగా 7,000 మంది దగ్గరగా మరణించారు. $700 బిలియన్ నష్టం చేకూరింది. యుద్ధం వల్ల ఓడినవాడు అక్కడే ఏడిస్తే గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడన్న వాదన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో తేలింది. యుద్ధంలో ఎక్కువ నష్టం ఇరాన్కు వాటిల్లింది. అటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అంత కాకపోయినా ఉన్నంతలో అవి కూడా భారీగా లాస్ అయిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 3,000 మందికి పైగా పౌరులు, సైనికులు మరణించినట్లు రాయిటర్స్ తెలిపింది. అటు అమెరికా వైపున 13 మంది సైనికులు మరణించగా ఇజ్రాయెల్లో 40 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఇక లెబనాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో మరో 1,500 మందికి పైగా మృత్యువాత పడ్డట్లు సమాచారం. మొత్తంగా చూస్తే పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో ఇప్పటి వరకు 7,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 4,000కు పైగా భవనాలు నేలమట్టం కాగా వివిధ ప్రాంతాల్లోని మౌలిక వసతులు బాగా దెబ్బతిన్నాయి. అటు ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలు కూడా నాశనం అయ్యాయి. ఓవరాల్గా చూస్తే 500 నుంచి $700 బిలియన్ల వరకు కూడా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇంచుమించుగా ఇండియన్ కరెన్సీలో చూస్తే 6,53,000 కోట్ల రూపాయలని లెక్కొస్తుంది. 700 బిలియన్లు అంటే 6,53,000 కోట్లు. ఇంకా ఇరాన్పై తేలిగ్గా పైచేయి సాధించాలనుకున్న అమెరికాకి యుద్ధం పెద్ద షాక్నే ఇచ్చిందంటున్నారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడనంతటి నష్టాన్ని ఆ దేశం మూటగట్టుకుంది. ఇరాన్పై దాడులకు కనీసం రోజుకు $2 బిలియన్ ఖర్చు చేస్తూ మొత్తంగా 40 రోజులకు 80 నుంచి $100 బిలియన్ ట్రంప్ సర్కారు వెచ్చించాల్సి వచ్చింది. అంతేకాదు అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లు F-35, F-18, F-16 ఇరాన్ నేలకూల్చేసింది. అది కూడా చవకైన డ్రోన్లతో అడ్వాన్స్డ్ యుఎస్ ఎస్యువీలను పేల్చేసింది. గల్ఫ్ దేశాల్లో $బిలియన్ల విలువ చేసే అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులను కూడా నాశనం చేసింది. మొత్తంగా యుద్ధం ట్రంప్ పరువును మరింత దిగజార్చిందని చెప్తున్నారు. ప్రపంచ చమురులో దాదాపు 20% రవాణా జరిగే హోర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు గతంలో ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేసేది కాదు. అయితే యుద్ధం కారణంగా రక్షణ, పాలన, పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వాటిని తిరిగి పునర్నిర్మించుకోవడానికి టోల్ వసూలు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. రాయిటర్స్ కథనం ప్రకారం చూస్తే ఓడ రకం, దానిలోని సరుకు, ఇతర పరిస్థితులు బట్టి టోల్ మారుతుందని తెలుస్తుంది. మొత్తంగా యుద్ధంతో గతంలో లేని రవాణా ఫీజు ప్రపంచ దేశాల నెత్తిన పడ్డట్టు అయింది. ఎందుకంటే అన్ని దేశాలకి ఫీజు పడుతుంది. అంటే యుద్ధం వాళ్ళు చేసిన నష్టం అన్ని దేశాలు కలిపి పోడ్చాల్సి వస్తుంది. ఇక యుద్ధం కారణంగా ఇరాన్ అధినాయకత్వానికి కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తొలి రోజే అత్యంత క్రూరుడైన ఇజ్రాయెల్, అమెరికా చెప్పుకునేటువంటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందగా, ఆ తర్వాత ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ అలీ లారిజానీ, చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మౌసావి, సీనియర్ ఐఆర్జీఏసీ కమాండర్ పాక్ పౌర్, రక్షణ మంత్రి అజీజ్ నాజిర్ రాజేతో పాటు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ చీఫ్లతో కలిసి మొత్తం 40 మంది సీనియర్ అధికారులు, మరో 70 మంది హై ర్యాంక్ లీడర్లు మరణించినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా మొత్తం లీడర్షిప్ను తుడిచిపెట్టేసింది. ఇదొక్కటే అమెరికా, ఇజ్రాయెల్ కోరటనిచ్చే విషయం అని చెప్తున్నారు. సంపన్నుల పాలిట భూలోక స్వర్గాలుగా, ప్రపంచంలోని అత్యంత భద్రతాపరమైన దేశాలుగా గొప్పగా చెప్పుకునేటువంటి గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధం పంటి కింద రాయిలా మారిపోయింది. అంతేకాదు ఇరాన్తో యుద్ధంలో అమెరికా సాయం అంతంత మాత్రమేనని రుజువు చేసింది. ఇక సొంత సైన్యం లేకపోవడంతో ఆ దేశాలకు ఇప్పుడు తెలిసొచ్చింది. అమెరికాను నమ్ముకుంటే నట్టేట ముంచిందని వాళ్ళు లబోదిబోమంటున్నారు. ఇరాన్ దాడులతో ఈ దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోయాయి. భద్రతను దృష్టిలో ఉంచుకొని పలువురు సంపన్నులు గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులు పెట్టడంపై ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా వణికించింది. హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆహార సంక్షోభం వాటిల్లే పరిస్థితి దాపురించింది. వాణిజ్య రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముడి సరుకులతో కొరత వాటిల్లింది. ఇక వేలాది విమానయాన సేవలు రద్దయ్యాయి. పర్యాటకం కుదేలైంది. మొత్తంగా చూస్తే ప్రపంచ దేశాలకు $700 బిలియన్ల మేర నష్టం వాటిల్లినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ రీసెంట్గా జరిగిన ఈ యొక్క చర్చలు విఫలమవడంతో యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఇంక ఎంత నష్టం రానుంది, ఏంటి, ఎన్ని దేశాలు ఇబ్బంది పడాలనేది ఇంకా ఫ్యూచర్లోనే తెలుస్తుంది.